హలో స్టూడెంట్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇండియన్ డెమోక్రసీకి బ్యాక్ బోన్ అయినటువంటి ఎలక్షన్స్కి సంబంధించి. సో ఎలక్షన్స్లో ఓటింగ్కి సంబంధించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అన్నటువంటి తీసుకొస్తే ఎలా ఉంటుంది, దానికి సంబంధించే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నటువంటిది సుప్రీంకోర్టులో దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటాము. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది ఏంటి అన్నటువంటిది ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంటెక్స్లో దీని గురించి చదువుకుంటున్నామంటే, ఇలా సుప్రీంకోర్టు ముందుకి ఒక పిఐఎల్ అన్నటువంటిది వెళ్ళింది. ఆ నేపథ్యంలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ అంటే ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ వీటిని పోలింగ్ బూత్స్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఒక ఆలోచన పైన ఈ పిఐఎల్ అన్నటువంటిది నమోదైనప్పుడు ఈ సుప్రీంకోర్టు అన్నటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని చూడండి దీని సాధ్యాసాధ్యాలు ఏంటో అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఎలక్టోరల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించేటటువంటి నేపథ్యంలోనే ఇలా బయోమెట్రిక్ వెరిఫికేషన్ని తీసుకురావాలి అన్నటువంటిది ఈ యొక్క కేసు యొక్క ప్రధాన ఉద్దేశం. సో అందులో భాగంగా ఎలక్టోరల్ ఫ్రాడ్స్ అయినటువంటి ప్రాక్సీ ఓటింగ్ కావచ్చు, అలాగే డూప్లికేట్ ఓటింగ్ అన్నటువంటిది కావచ్చు, గోస్ట్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు, అలాగే ఇంపర్సనేషన్ అంటే ఏంటి, ఒక పర్సన్ లాగా ఇంకొక పర్సన్ వెళ్ళి ఓటు వేయటం లాంటివి కావచ్చు. ఇలాంటి ఎలక్షన్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నివారించేటటువంటి ఉద్దేశంతోనే ఇలా బయోమెట్రిక్ వెరిఫికేషన్ అన్నటువంటిది ఎలాగైతే ఆధార్ కార్డ్ వీటన్నిటికీ ఉందో రేషన్కి కావచ్చు, అలా దీనికి కూడా బయోమెట్రిక్ వెరిఫికేషన్ తీసుకురావాలి అన్నటువంటిది ఇక్కడే ఉద్దేశం అనమాట. అయితే అసలు ఎందుకు తీసుకురావాలి ఏంటి, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళితే చూడండి దీని యొక్క ఫీచర్స్ ఏంటి అంటే, ఫింగర్ ప్రింట్ మరియు ఐరిస్ స్కాన్ ఏదైతే తీసుకుంటారో ఆ బేస్డ్గా అథెంటికేషన్ అన్నటువంటి తీసుకురావటం. సో రియల్ టైం వెరిఫికేషన్ అన్నటువంటిది పోలింగ్ బూత్స్లో చేయటం ద్వారా ఈ ఫ్రాడ్స్ అన్నటువంటివి డిటెక్ట్ చేయవచ్చు. అలాగే బయోమెట్రిక్ డేటాబేస్ అంటే ఇప్పుడు ఆధార్కి సంబంధించి ఈ వెరిఫికేషన్ కోసం బయోమెట్రిక్ డేటాబేస్ ఎలా అయితే క్రియేట్ చేస్తారో అలా ఓటర్స్కి సంబంధించి కూడా డేటాబేస్ అన్నటువంటిది క్రియేట్ చేయాలి అనేసి. సో 1 సిటిజన్ 1 ఓట్ 1 వాల్యూ అనేసి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని మనము అందుబాటులోకి తీసుకురావాలి అన్నటువంటిది ఈ కేసు యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, చూడండి ప్రెజెంట్ సిస్టమ్ అన్నటువంటిది ఎపిక్ ప్లస్ మాన్యువల్ వెరిఫికేషన్. ఎపిక్ అంటే ఏంటి, ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే ఏంటి, మనకి ఓటర్ ఐడి అన్నటువంటిది ఉంటుందా అది, ప్లస్ మాన్యువల్గా వెరిఫికేషన్ అన్నటువంటిది మనకి పోలింగ్ బూత్స్లో చేస్తారు. బట్ దానివల్ల కొన్ని ఇష్యూస్ అన్నటువంటివి వస్తాయి. ఎలాంటివి, ఫోటోగ్రాఫ్స్ ఏమో అవుట్డేటెడ్ ఉంటాయి, క్లరికల్ ఎర్రర్స్, రియల్ టైం వ్యాలిడేషన్ అన్నటువంటిది ఉండదు. కాబట్టి దానివల్ల ఎలక్టోరల్ ఫ్రాడ్స్ అన్నటువంటివి జరుగుతాయి, మాల్ ప్రాక్టీసెస్ అన్నటువంటివి జరుగుతాయి. సో అది ఎలక్టోరల్ ఇంటిగ్రిటీని దెబ్బతీసేలాగా ఉంటుంది. కాబట్టి ఆ స్థానంలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ తీసుకురావాలి అని చెప్పేసి. బట్ దీంట్లో కూడా మనకి చాలా ఇష్యూస్ అన్నటువంటివి కూడా ఉన్నాయి కదా. సో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, కరెక్టే దీన్ని తీసుకురావచ్చు, బట్ దాని సాధ్యాసాధ్యాలు ఏంటనేసి చూడాలి. సో ఇమ్మీడియట్గా దీన్ని అమల్లోకి తీసుకురావటం అన్నటువంటి సాధ్యం అవదు. బట్ ఇది సాధ్యం అవుతుందా లేదా అనేసి ఎగ్జామిన్ చేయడానికి ఇది కరెక్ట్ టైం అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఎందుకంటే లీగల్ ప్రొసీజరల్ చేంజెస్ చాలా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దేశమంతా ఎలక్షన్స్ చేపట్టాలి కాబట్టి. అలాగే ఫినాన్షియల్ కాస్ట్ అన్నటువంటిది పెరిగిపోతుంది. సో ఫ్యూచర్లో ఇటు లోకల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి, తర్వాత దేశమంతటా కూడా దీన్ని తీసుకొచ్చేటటువంటి వీలు ఉంటుందా లేదా, అసలు దీన్ని మనం చేపట్టచ్చా లేదా, సాధ్యాసాధ్యాలు ఏంటి మీరు చెప్పండి అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగిందనమాట. సో చూడండి ఇక్కడ ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి దీనికి సంబంధించి అంటే ఏమేం చేంజెస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఆర్టికల్ 324 అన్నటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మన భారతదేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు కావాల్సినటువంటి పవర్స్ని ఇస్తుంది అనమాట. దానికి కావాల్సినటువంటి సూపరింటెండెంట్స్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, కంట్రోల్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలోనే ఉంటుంది. అది మాత్రమే కాదు, ఎలక్షన్స్కి సంబంధించి ఏదైనా కొత్త మెథడ్స్ని అమలు చేయాలన్నా దానికి సంబంధించినటువంటి పవర్స్ అన్నటువంటివి ఎవరి దగ్గర ఉంటాయి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటాయి. అలాగే ఆర్టికల్ 326 ఇది యూనివర్సల్ అడల్ట్ సాఫ్రేజ్ గురించి చెప్తుంది. అంటే ఏంటి, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేసి. అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత మతం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క రేస్ అన్నటువంటిది కావచ్చు, సెక్స్ కావచ్చు, వీటితో సంబంధం లేకుండా వాళ్ళకి ఈ ఓటు హక్కు కల్పించడం అన్నటువంటి దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నటువంటిది. అంటే ఇక్కడ ఏంటి, అందరూ చట్టం ముందర సమానులే అని చెప్పేసి. సో ఇక్కడ ఈక్వల్ ఓటింగ్ రైట్స్ ఉండాలి అని తెలిపేటటువంటిది ఆర్టికల్ 14 అన్నటువంటిది.
అలాగే మనకి ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ సబ్ క్లాజ్ ఏ అన్నటువంటిది ఏం చేస్తుంది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇక్కడ మీటింగ్స్ అన్నటువంటివి కావచ్చు, లేదా క్యాంపెయిన్స్ నిర్వహించడం కావచ్చు, లేకపోతే ఎలక్షన్స్ గురించి మాట్లాడడం కావచ్చు, వీటికి సంబంధించినటువంటి రైట్స్ని ఇస్తుంది ఈ యొక్క ఆర్టికల్ 19 అన్నటువంటిది. అలాగే ఆర్టికల్ 21. సో ఈ ఆర్టికల్ 21 అన్నటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకని, ఇప్పుడు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తీసుకురావాలి అంటున్నాం. సో బయోమెట్రిక్ వెరిఫికేషన్ కనుక తీసుకొస్తే అప్పుడు ఆ డేటాబేస్ అంతా ఎక్కడ స్టోర్ చేస్తారు? ఒకవేళ ఆ ఫింగర్ ప్రింట్ కావచ్చు, ఐరిస్ కావచ్చు, అవి కనుక మిస్యూజ్ అయితే ఏంటి అంటే ఒక పర్సన్ యొక్క ప్రైవసీ దెబ్బతింటుందేమో అన్నటువంటి క్వశ్చన్ ఇక్కడ వచ్చినప్పుడు రైట్ టు ప్రైవసీ అన్నటువంటిది మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చిందనమాట. సో రైట్ టు ప్రైవసీ గురించి తెలిపేది పుట్టస్వామి కేస్ ఆర్టికల్ 21 అన్నటువంటిది. సో అది ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మనం చూస్తే కొన్ని చట్టాల్లో కూడా చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎలక్టోరల్ రోల్స్ని ప్రిపేర్ చేయాలి అన్నా, లేదంటే ఓటర్స్ని ఇంక్లూడ్ చేయాలన్నా, ఎక్స్క్లూడ్ చేయాలన్నా అది ఈ యొక్క చట్టం కిందే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SIR అంటున్నాం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనేసి, దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ చట్టం కిందనే చేపట్టింది. సో ఈ చట్టమే దానికి కావాల్సినటువంటి పవర్స్ని కల్పించింది అనమాట. అలాగే 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. సో దీని కింద ఎలక్షన్స్ యొక్క కండక్ట్ చేయడానికి సంబంధించి కావచ్చు, కరప్ట్ ప్రాక్టీసెస్ని అడ్డుకోవడానికి సంబంధించి కావచ్చు, ఆ పవర్స్ ఈ చట్టం నుంచి వస్తాయి. అది మాత్రమే కాకుండా కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అంటే ఓటింగ్ ప్రాసెస్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, ఓటర్స్ని ఐడెంటిఫై చేయడానికి సంబంధించి స్పెసిఫిక్ రూల్స్ అన్నటువంటివి దీని కిందనే మనకి అప్లై అవుతాయన్నమాట. ఒకవేళ ఇప్పుడు ఈ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తీసుకురావాలంటే వీటన్నింటిలోనూ ఇప్పుడు చేంజెస్ చేయాల్సి వస్తుంది. అది కూడా మనకు ఉన్నటువంటి పెద్ద ఛాలెంజే. మరి అది కాకుండా ఇక్కడ చూడండి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇప్పుడు ఈ యొక్క బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ తీసుకొస్తే దానివల్ల డెమోక్రసీకి ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి చూడండి. ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని ప్రమోట్ చేస్తుంది, ఎలక్టోరల్ ఇంటిగ్రిటీని ఎన్హాన్స్ చేస్తుంది. అది మాత్రమే కాదు, ఎలక్టోరల్ ఫ్రాడ్స్ ఏవైతే ఇప్పుడు మనం కర్బ్ చేయాలనుకుంటున్నామో వాటిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎలక్టోరల్ ప్రాసెస్లో పబ్లిక్ ట్రస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా బయోమెట్రిక్ వెరిఫికేషన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. బట్ దీంట్లోనూ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రైవసీ ఇష్యూస్ అంటే ఏంటి, ఇప్పుడు ఐరిస్ అంటున్నారు, ఫింగర్ ప్రింట్ అంటున్నారు, ఆ డేటాని తీసుకుంటే దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తారు? ఒక స్పెసిఫిక్ డేటాబేస్ అన్నటువంటిది లేదు, ఆ డేటాని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి చట్టం అన్నటువంటిది లేదు, అలాగే పర్సన్ యొక్క ప్రైవసీ కాపాడుతామా లేదా అన్నటువంటి ఒక గ్యారంటీ అన్నటువంటిది లేదు. సో ఇవన్నీ లేకుండా బయోమెట్రిక్కి ఎలా వెళ్తారు అన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ అరైజ్ అవుతూ ఉన్నాయి. సో చూడండి, బయోమెట్రిక్ డేటాకి సంబంధించి ఎవరి సర్వేలెన్స్ అన్నటువంటిది దానికి ఉంటుంది. సో ఇది క్వశ్చన్ మార్కే. అలాగే ప్రైవసీకి సంబంధించి క్వశ్చన్ మార్కే, డేటా ప్రొటెక్షన్కి సంబంధించి ఎలాంటి చట్టాలు అన్నటువంటివి మన భారతదేశంలో లేవు. అలాగే ఎక్స్క్లూజన్ రిస్క్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా ఓట్ హక్కు వినియోగించుకోవటానికి వెళ్ళాను, ఫింగర్ ప్రింట్ అక్కడ నమోదు అవ్వట్లేదు, లేదా మిస్ మ్యాచ్ వస్తుంది, లేదంటే ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూ ఉంది, దానివల్ల నేను నా యొక్క ఓటు హక్కును కోల్పోతే సో అది ఎలాగా మళ్ళీ భర్తీ అవుతుంది, దానికి సంబంధించి ప్రాబ్లమేనా? సో టెక్నికల్ ఇష్యూస్ అన్నటువంటివి చూసుకోవాలి. అలాగే ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అంటే ఏంటి, ఇప్పుడు నేషన్ వైడ్ డేటాబేస్ని కలెక్ట్ చేయాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. మరి ఆ డేటాబేస్ని కలెక్ట్ చేసి ఒక చోట ఉంచాలి అంటే స్టేట్స్ యొక్క కోఆపరేషన్ అన్నటువంటిది ఉండాలి. మరి స్టేట్స్ కోఆపరేట్ చేస్తాయా లేదా అంటే స్టేట్స్ మధ్య ఆ కోఆపరేషన్ అన్నటువంటిది సెంటర్కి స్టేట్స్కి ఉందా? ఫెడరలిజం అన్నటువంటిది ఇక్కడ మేజర్ క్వశ్చన్గా నిలుస్తుంది. అలాగే ఫినాన్షియల్ కాస్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు, దేశం అంతటా కూడా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలి అంటే దానికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుంది బయోమెట్రిక్ కోసం. సో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొక్యూర్ చేయటం అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, దాన్ని మెయింటైన్ చేయటం అన్నటువంటిది ఇంకొక ఎత్తు. సో నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా వాటిని స్టోర్ చేయాల్సిన అవసరం ఉంది, అది కాపాడుకుంటూ రావాలి. అలాగే దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ రావాలి. సో ఇన్ని ఛాలెంజెస్ అన్నటువంటివి ఉన్నాయి. వాటన్నింటినీ దాటుకొని మన భారతదేశం ముందుకొచ్చి బయోమెట్రిక్ వెరిఫికేషన్ని కనుక తీసుకొచ్చింది అంటే ఈ ఎలక్టోరల్ ఫ్రాడ్స్ని ఖచ్చితంగా నివారించవచ్చు. ఎందుకు అంటే మనకి తెలుసు కదా, 2019 ఎలక్షన్స్ జరిగినప్పుడు దాదాపు 90 కోట్ల మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి అంతమంది యొక్క ఓట్ అన్నటువంటిది వాల్యుబుల్ కదా. సో దాన్ని కాపాడటానికి ఈ ఎలక్టోరల్ ఫ్రాడ్స్ని తగ్గించడానికి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉపయోగపడుతుంది. బట్ దానికి ఉన్నటువంటి ఛాలెంజెస్ని మనం అధిగమించాల్సి ఉంది. ఇది వాటి ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.